హాయ్, మనం పెట్టిన చామంతి కటింగ్స్ ఎలా వచ్చాయి, రూట్స్ ఎలా ఉన్నాయి, అలానే దాన్ని ట్రాన్స్పరెంట్ ఎలా చేయాలి, ఎలాంటి సాయిల్ బెస్ట్ దీనికి, అలానే ఎంత పాట్ సైజ్ ఉంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. నేను చూడండి బాల్కనీలో పెట్టాను, చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో మన కటింగ్స్. అయితే ఇవి తీసి మీకు చూపిస్తానండి, అసలు రూట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేవి. కానీ మనం కటింగ్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే రూట్స్ అనేవి పాడైపోతాయండి. అంటే అవి ఫైబర్ రూట్స్ కదా, అంటే చిన్న చిన్న రూట్స్ వస్తూ ఉంటాయి. అవి కట్ అయినా లేకపోతే అవి విరిగిపోయినా కూడా మన కటింగ్స్ అనేవి మళ్ళీ నాటుకోవడం అనేది కొద్దిగా కష్టం అండి. ప్లాంట్ అనేది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. దాదాపుగా మనం పెట్టిన కటింగ్స్ అన్నీ వస్తాయండి, కానీ కొన్ని కటింగ్స్ మాత్రం పాడైపోతాయి. అలానే మనకి ఇక్కడ ఏవైతే మంచి కటింగ్స్ ఉన్నాయో, మంచి గ్రోత్ ఉందో అవే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. మనం పాత వీడియోలో మాట్లాడుకున్నాం కదండి చామంతి కటింగ్స్కి 3 సాయిల్ మిక్స్లు. అందులో 3 కూడా మంచిగా కటింగ్స్ వచ్చాయండి, కానీ థర్డ్ వన్లో మాత్రము చాలా మంచి గ్రోత్ ఉందండి. 100% రిజల్ట్ అని చెప్పాను కదా. అలానే నేను ఇంకొకటి కూడా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసి నేను పెట్టానండి, దాంట్లో కూడా చాలా బాగా వచ్చాయి. అదేం లేదండి, స్టోన్ డస్ట్. దాంట్లో ఏం కలపకుండా ఓన్లీ స్టోన్ డస్ట్లో పెట్టాను, దాంట్లో కూడా చాలా మంచి గ్రోత్ ఉంది. మీరు నెక్స్ట్ టైం అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ 3 సాయిల్ మిక్స్లు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, చూసేవాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇవి బేబీ ప్లాంట్స్ కాబట్టి సాయిల్ మిక్స్ చాలా వెల్ డ్రైన్గా ఉండాలండి, లేదంటే కటింగ్స్ అనేవి చనిపోతాయి. ఎందుకంటే ఇవి చాలా చిన్న ప్లాంట్స్ కదండి, దీనికి రూట్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఎక్కువ ఎరువులు ఇచ్చినా, ఎక్కువ కెమికల్స్ ఇస్తే కూడా మీకు ప్లాంట్ అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. అలానే కొత్త సాయిల్ తీసుకున్నప్పుడు మీరు సాయిల్లో మీకు వెల్ డ్రైన్గా ఉండడానికి శాండ్ కలుపుకోండి, ఎలాంటి ఎరువులు మాత్రం కలపకండి. ఇవి బేబీ ప్లాంట్స్ కాబట్టి మీకు సాయిల్ అనేది చాలా వెల్ డ్రైన్గా ఉండాలండి. అందుకే నేను ఇక్కడ పాత సాయిల్ తీసుకుంటున్నాను. పాత సాయిల్లో మనకి ఆల్రెడీ కిచెన్ వేస్ట్, లీఫ్ కంపోస్ట్ అన్నీ కలిసి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి ఏంటంటే ఇందులో మనకి శాండ్ అనేది ఎక్కువ శాతం ఉండాలండి, అప్పుడే మన కటింగ్స్ చాలా మంచి గ్రోత్ ఉంటాయి. మీరు ఎలాంటి ఏమైనా ఎరువులు కలిపితే మీకు ఈ కటింగ్స్ అనేవి తొందరగా పాడైపోతాయండి. అయితే మనం ఇక్కడ సాయిల్ వచ్చేసి 6 పాట్స్ తీసుకోవాలండి, శాండ్ 3 పాట్స్ తీసుకోవాలి. అప్పుడే మనకి డ్రైనేజ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు సాయిల్ మొత్తం కలుపుకుందాం. అన్నిటికంటే పెద్ద తప్పు మనం ఒకటి చేస్తామండి, అదే అండి పాట్ సెలెక్షన్. పాట్స్ తీసుకునేటప్పుడు మనం పెట్టేవి చిన్న కటింగ్స్, కానీ పాట్స్ మాత్రం పెద్ద పెద్దవి తీసుకుంటారు. అప్పుడు మనం వాటర్ చేసినప్పుడు వాటర్ ఎక్కువ స్టోర్ అయ్యి, అంటే మనం ఎక్కువ వాటర్ ఇస్తే ఎక్కువ స్టోర్ అయిపోతాయండి, మట్టి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మన కటింగ్స్ అనేవి ఫంగస్ రావడము, పాడైపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి. అలానే కటింగ్స్ కూడా చనిపోతాయండి. అందుకే దీనికి బెస్ట్ పాట్ సైజ్ వచ్చేసి మనకి 5 to 6 ఇంచెస్ అండి, లేదు అంటే 8 ఇంచెస్లో కూడా మనం పెట్టవచ్చు. ఈ సైజు సరిపోతుందండి. మీ దగ్గర 5 ఇంచెస్ కానివ్వండి, 6 ఇంచెస్ కానివ్వండి పాట్స్ లేకపోతే మీరు థమ్స్అప్ బాటిల్ యూస్ చేసుకోవచ్చు అండి. కట్ చేయండి, దానికి హోల్స్ పెట్టేసి దానికి డ్రైనేజ్ హోల్ పైన మీరు ఏమైనా రాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి, పెంకులు కానివ్వండి పెట్టేసి దాంట్లో సాయిల్ ఫిల్ చేసుకొని దాంట్లో కటింగ్స్ పెట్టండి. నేను కూల్ డ్రింక్స్ బాటిల్ అంటే థమ్స్అప్ బాటిలే వాడుతున్నానండి. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళకి నేను ఈ కటింగ్స్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ని కటింగ్స్ నేను గార్డెన్లో పెట్టలేనండి, వేరే కలర్స్ తేవాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను కొన్ని కటింగ్స్ మాత్రమే ఇప్పుడు నేను రిపోర్ట్ చేస్తాను. మనం ఈ కటింగ్స్ అన్నీ పెట్టుకున్నాక వాటర్ చేయాలండి. అయితే నార్మల్ వాటర్ చేయకండి, ఇక్కడ నేను ఒక టిప్ చెప్తున్నానండి మీకు. సాఫ్ట్ ఫంగిసైడ్ వాటర్ మాత్రమే వీటికి ఇవ్వాలండి. రిపోర్ట్ చేశాక మీరు 1 లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ సాఫ్ట్ ఫంగిసైడ్ కలుపుకొని వాటర్ చేయండి. అలా అని ఓవర్ వాటర్ చేయొద్దండి, కొంచెం కొంచెంగానే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వకండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు సాయిల్ డ్రై అస్సలు అవ్వనివ్వద్దండి. ఇంకొక విషయం ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటిని రీపోర్ట్ చేశాక షేడీ ఏరియాలోనే పెట్టండి, ఎండలో మాత్రం అసలు పెట్టొద్దండి. ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ మీరు సెమీ షేడ్కి తీసుకురండి, ఆ తర్వాత మీరు ఎండలోకి కూడా మార్చుకోవచ్చు. మన దగ్గర ఉన్న చామంతి ప్లాంట్ బుషీగా ఉండాలి, ఫ్లవరింగ్ ఎక్కువ రావాలి అనుకుంటే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పని చేయాలండి, అదే అండి పించింగ్ చేయడం.
పించింగ్ చేయడం వల్ల సైడ్ నుంచి కొత్త బ్రాంచెస్ వస్తాయి, అవి కూడా మళ్ళీ పించింగ్ చేయాలండి. అంటే ఎవ్రీ 15 డేస్ అంటే 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మీరు పించింగ్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి ఎక్కువ బ్రాంచ్లు వస్తాయి, పువ్వులు కూడా ఎక్కువగా వస్తాయండి. అయితే వీటికి మళ్ళీ సాయిల్ మిక్స్ ఉంటుందండి. ఆ సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి అనేది కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. అయితే వీటిని రీపాట్ చేసేటప్పుడు మనకి పాట్స్ కూడా అవసరం పడతాయి కాబట్టి మీరు అప్పుడు పార్ట్స్ కావాలి అనుకుంటే పక్కన టెరకోటా పార్ట్స్ వీడియో ఉందండి, అది ఒకసారి చెక్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. బాయ్.